మన దేశ జర్నలిస్టులకి, పాకిస్తాన్ జర్నలిస్టులకి ఒక తేడా ఉంటది. మన దేశపు జర్నలిస్టులు విదేశీయులొచ్చి మన దేశాన్ని గురించి పొగుడుతా ఉన్నారనుకోండి. మీ దేశంలో ప్రజాస్వామ్యం చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నారు, పరిపాలన బావుంది, పరిశ్రమలు బాగున్నాయి అన్నారనుకోండి. అదిగో అక్కడ కాక్రోచోడు ఉద్యమం చేస్తున్నాడు మీకది కనిపించలేదా? లేపోతే గనక వాళ్ళు ఈ డిమాండ్ కనిపించలేదు, మా దేశంలో పేదరికం కనిపించలేదని మన వాళ్ళే మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రెస్సే ఆ వచ్చినటువంటి మన దేశాన్ని పొగిడే వాళ్ళని చెడగొడుతుంది. ఇది మనోళ్ళకు ఉన్నటువంటి ఒక జబ్బు. ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులకి. అదే సందర్భంలో పాకిస్తాన్‌లో మాత్రం వాళ్ళ దేశాన్ని పొగిడేందుకు, పొగిడించుకునేందుకు ప్రయత్నించి, పాపం నిజాలు చెప్పేటప్పటికి వాళ్ళ దేశం పరువు వాళ్ళే తీపిస్తుంటారు. తాజాగా ఒక సింగపూర్ మాజీ అంబాసిడర్‌తో ప్రెస్ కాన్ఫరెన్స్ అయింది. ప్రెస్సోళ్ళందరూ క్వెషన్‌లేస్తున్నారు. అంతా పాకిస్తానోళ్ళే. అందులో వీళ్ళడిగిందేంటంటే, కావాలని అంటే భారత్‌ని దొంగగా ఆళ్ళ చేత చెప్పించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ కష్టాలన్నీ సరిహద్దు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, భారత్ నుంచినే కదా అంటే, ఆయన చాలా చక్కగా చెప్పాడు. మీరు అమాయకంగా ఉన్నారు. వాళ్ళతో మీకేం ప్రాబ్లము? మీ దేశంలో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, మీ రాజకీయ నాయకులు, మీ వాళ్ళకి క్లారిటీ లేదు. మీ వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరో ఒకళ్ళతో ద్వేషం మీదన కాన్సంట్రేట్ చేశారే తప్పించి, మీ ప్రాంతం అభివృద్ధి మీద కాన్సంట్రేట్ చేయలేదు. సహజ వనరులు వినియోగించుకోలేదు. డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టలేదు. మీరు మతోన్మాదాన్ని సృష్టించుకోవడం వల్ల ఎవడు ఇక్కడికొచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ కంట్రీ చేసుకోలేకపోయారు. ఇది మీ తప్పు. రెండవదొచ్చేటప్పటికి మీ రాజకీయ నాయకులు అట్లాగా తయారు కావడానికి కారణం ఎవరయ్యా అంటే మీ సైన్యం. మీ సైన్యమే విధానాలు నిర్ణయిస్తది. లోపం మీ దగ్గరే ఉందని తేల్చి చెప్పడంతో పాపం అదేదో లేపి తన్నించుకోవడం అంటారు కదా! అట్లా అయింది పరిస్థితి.